హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్. ఖుషిగాడి గ్రాడ్యుయేషన్. ఇప్పుడు పిల్లలందరికీ స్కూల్లో కిండర్గార్టెన్ ప్రీ ప్రైమరీ కంప్లీట్ చేసుకొని ప్రైమరీకి ప్రమోట్ అవుతున్నప్పుడు కాన్వకేషన్ చేస్తున్నారు. మొన్ననే దాన్ని స్కూల్లో జాయిన్ చేసినట్టు అనిపిస్తుంది. అప్పుడే 3 years ప్రీ ప్రైమరీ కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రైమరీకి ప్రమోట్ అవుతుంది. అండ్ కిడ్స్ అందరూ ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఒక 1 hour ముందే రమ్మన్నారు. సో ఫాస్ట్గా దానికి లంచ్ పెట్టేశాను. ఈరోజు లంచ్లోకి నేను చోలే కర్రీ విత్ బగారా రైస్ చేశాను. ఫుడ్ పెట్టగానే టకటక 4 ముద్దలు పెట్టుకుంది. అదేంటో తెలీదు, మా ఖుషిగాడే ఎలానా లేకపోతే మీ పిల్లలు కూడా ఇంతేనా కామెంట్స్లో షేర్ చేసుకోండి. టిఫిన్స్ వరకు ఇడ్లీ, దోశ, చపాతి ఇలాంటివి ఏదైనా సెల్ఫ్గా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ రైస్ విషయానికి వస్తే మాత్రం మనం తినిపిస్తే తప్ప సరిగా తినరు. పిల్లలిద్దరికీ లంచ్ తినిపించేశాను. ఇప్పుడు క్విక్గా ఖుషిగాని రెడీ చేయాలి. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మేకప్ చేస్తారు. బట్ నేనే ఇక్కడ నుంచి ఇంకా కంప్లీట్గా రెడీ చేసి పంపిద్దాం అనుకుంటున్నా. ఈరోజు ఖుషిగాడి కాన్వకేషన్. సో ఇప్పుడు టైం 3:30 అవుతుంది. బై 4:15 కల్లా స్కూల్లో డ్రాప్ చేసేసేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ పిల్లలందరికీ ప్రీ ప్రైమరీ అయిపోయిన తర్వాత ప్రైమరీకి వెళ్ళేటప్పుడు కాన్వకేషన్ చేస్తున్నారు కదా. సో ఈరోజు మా ఖుషిగాడిది అనమాట. అండ్ స్పెషల్ ఏంటంటే మా ఖుషిగాడి యాంకరింగ్. సో దాన్ని ఇప్పుడు ఫటాఫట్ రెడీ చేయాలి. హౌ ఆర్ యూ ఫీలింగ్? నైస్, హ్యాపీయా? సో ఇప్పుడు మా ఖుషిగాడి మేకప్ టైం. కావాల్సినవి అన్నీ కూడా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినా ఊరికే తిరగాలంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ మా చిన్నోడు కూడా కొంచెం నేను అటు ఇటు తిరుగుతుంటే నా దగ్గరికి వస్తా అని ఏడుస్తాడు కాబట్టి వాడు నా రూమ్లో పెట్టేసి ఇక్కడ ఫాస్ట్గా రెడీ అవుతున్నాం. సో లేట్ అవుతుంది, లెట్స్ గెట్ రెడీ. మంచి ప్రిపేర్ అయినావా? పొద్దున్న నుంచి కూడా నైట్ ప్రాక్టీస్ చేయించా, మార్నింగ్ కూడా ప్రాక్టీస్ చేయించాను. సో ఇప్పుడు వాళ్ళు ఒక 1 hour ముందే రమ్మన్నారు. ఈవెంట్ 5:30 కల్లా. సో బై 4:15 కల్లా దీన్ని డ్రాప్ చేసేస్తే వాళ్ళకి మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తారు. సో దాని డ్రెస్ కూడా చూపిస్తా. ఫస్ట్ దాని మేకప్ సెషన్ ఫినిష్ చేసేసి దాని డ్రెస్ ఎలా ఉందో కూడా చూపిస్తా. నిజంగా ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఏదో ఒకటి అవుతుంది కదా. మా చిన్నోడు చూడండి పాపం, మొన్ననేమో కొరికిండి ఇక్కడ. సరేలే అని ఆ మార్క్ పోయే లోపల ఇక్కడేమో గీరాడు. కరెక్ట్గా దాని ఈవెంట్ ఉన్న టైంకే ఏదో ఒకటి ఉంటుంది ఫేస్ పైన మార్క్స్ కానీ ఏదైనా. మనకు కూడా అంతే కదా, ఏదైనా ఈవెంట్ ఉంది అంటే చాలు ఫేస్ పైన పింపుల్ రావడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. నేను ఖుషికి మమాయద్ది లిప్ బామ్ యూజ్ చేస్తున్నా. రీసెంట్గా తీసుకున్నా, చాలా బాగుంది, మంచిగా మాయిశ్చరైజ్డ్ ఉంటుంది. ఖుషి స్కిన్ ఏంటంటే చాలా డ్రై స్కిన్, లిప్స్ కూడా పగులుతూ ఉంటాయి. ఇదైతే చాలా హైడ్రేటింగ్ ఉంది. ఒకవేళ కిడ్స్కి యూజ్ చేసేది ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. బేసిక్గా నేను దానికి పెద్దగా మేకప్ వేయను, బికాస్ కిడ్స్ డోంట్ నీడ్ మేకప్, దే ఆర్ న్యాచురల్లీ బ్యూటిఫుల్ కదా. కాకపోతే ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు అంటే ఏదైనా పార్టీస్ ఆర్ అకేషన్స్ అట్లా ఉన్నప్పుడు సింపుల్గా ఐలైనర్, కాజల్ ఇఫ్ నీడెడ్ అలా కొన్నిసార్లు టచ్అప్కి ఫౌండేషన్ జస్ట్ చిన్నగా ఇస్తా అంతే. సో బేసిక్గా ఏంటంటే ఐలైనర్, కాజల్ పెట్టగానే ఇంకా మంచిగా కనిపిస్తాం కదా. సో నాకు ఇష్టం దానికి ఐలైనర్, కాజల్ పెట్టినప్పుడు షీ లుక్స్ మోర్ క్యూట్. ఐస్ పెద్దగా కనిపిస్తాయి. ఏం పెట్టాలి? ఖుషిగాడికి ఎందుకో తెలీదు ఐ షాడో ప్యాలెట్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఈరోజు దాని డే కాబట్టి సట్టల్ కలర్, చాలా కలర్స్ పెడితే గబ్బుగా అవుతుంది. ఎందుకో గర్ల్స్కి పింక్ ఆబ్సెషన్ ఎక్కువ ఉంటుంది కదా, ఎస్పెషల్లీ కిడ్స్కి. పింక్ మా బేబీ కూడా అంతే, పింకీ గర్ల్ అనమాట. పింక్ అని పట్టుకుంటుంది రీసెంట్గా. జస్ట్ ఓన్లీ నేను ఒకటే కలర్ పెడుతుంటా, 2-3 కలర్స్ వద్దు నాకు. ఓన్లీ ఒక షైనీ పింక్ అన్నది ఓన్లీ ఒకటి. ఓకే డన్. షైనీ పింక్ మాత్రమే పెట్టాలి, ఏమీ పెట్టాలి. ఓకే, సో నవ్ ఇట్స్ ఐలైనర్ టైం. నవ్ ఇట్స్ ఐలైనర్ టైం. నాకు ఐలైనర్ పెట్టడం ఇష్టం, బట్ ద థింగ్ ఈజ్ దీనికి పెట్టడం ఒక పెద్ద టాస్క్. ఎంత కదులుతూనే ఉంటుంది అసలు. ఈజీ కదలకు. మాకు కాపరేట్ చేసింది. కళ్ళు మాత్రం తెలియకే ప్లీజ్, ఇట్లనే కాపరేట్ చేసి తొందరగా అయిపోతుంది. అంత దగ్గరికి వెళ్ళి ఇక్కడికి
ఫైనలీ డన్ విత్ మేకప్. సింపుల్ ఐలైనర్ మేకప్ అంతే. ఇప్పుడు డ్రెస్ చేంజ్. ఖుషిగాడు యాంకరింగ్లో ఉంది. సో యాంకరింగ్ వాళ్ళందరికీ కూడా పర్టికులర్ కాస్ట్యూమ్ చెప్పారు. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ విత్ వేస్ట్ కోట్ అండ్ బో. దాన్ని రెడీ చేస్తా అనే లోపల మా చిన్న రాక్షసుడు వచ్చేసిండు. కథం నా మేకప్ ప్రోడక్ట్స్ చూస్తే ఏమవుతుందేమో వీడికి అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్. టాయ్స్తో కూడా ఇంతగానో ఆడుకోడు. ఏం కావాలి? అగ్గో 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 ఏం తీస్తున్నావురా? ముఖం చూడు ఎంత కోటుకెలుగుతుందో. అది ఓపెన్ కాదా బిడ్డ ప్లీజ్. ఖుషిగాడి కాస్ట్యూమ్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఫస్ట్ క్రైలో. ఆల్మోస్ట్ ఒక 10 days ముందే చెప్పారు కాబట్టి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. సో దట్ సైజ్ ఏమన్నా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో లేదు అంటే అప్పుడు ఆఫ్లైన్లో చూద్దాం అనుకున్నా. బట్ నాకు పర్ఫెక్ట్గా దొరికింది. ఇక్కడ నేను ఇంకా ఖుషిగాడి హెయిర్ సెట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఖుషిగాడిది కొంచెం కర్లీ హెయిర్ అండ్ బేబీ హెయిర్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో లైట్గా స్ట్రైటన్ చేద్దాం అనుకున్నా. ఎక్కువ నేను అసలు మ్యాక్సిమం ఖుషిగాడికి నేను స్ట్రైట్నర్ యూస్ చేయను. ఎప్పుడైనా యూస్ చేశాను అంటే డెఫినెట్గా హీట్ ప్రొటెక్టర్ యూస్ చేస్తాను. అండ్ స్ట్రైట్నర్ కూడా నేను ఎప్పుడు లో హీట్లో చాలా తక్కువ సార్లు దాని హెయిర్ నుంచి పాస్ చేయడానికి చూస్తా. సో దట్ దాని హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. జస్ట్ కొంచెం సేపు పెట్టి తీసేసాను. ఆ లైట్ హీట్ తోటే చేస్తున్నా. సో ఇది ఖుషిగాడి కంప్లీట్ లుక్. అక్క చూలిపోయిందని ఏడుస్తుందో. నువ్వు రెడీ అవ్వవా? ఇప్పుడే ఖుషిగాడు స్కూల్కి స్టార్ట్ అయింది. వీడు స్టార్ట్ చేసిండు ఏడవడం. అక్కతోటే పోతాడట. పోతావా? ఎక్కడికి? చలో ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు గెట్ రెడీ. తొందర రెడీ అవుదాం పబ్బిడ్డ. ఫాస్ట్గా ఇంకా మేము కూడా రెడీ అయ్యి స్కూల్కి వచ్చేసాము. ఈవెంట్ 5:30కి అన్నారు. అండ్ ఖుషిగాడు యాంకరింగ్ కాబట్టి ఎక్కడ బిగినింగ్లోనే దాన్ని ఉంటుందేమో అని చెప్పి బై 5:30 స్కూల్కి వచ్చేసాం. మేము ఇక్కడికి వచ్చిన 15 minutesలో ఈవెంట్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ పిల్లలు వచ్చి బొకేతో చీఫ్ గెస్ట్ని వెల్కమ్ చేస్తున్నారు. Hard work that led to this joyful occasion, graduation day. On behalf of the man, kindly honor. తింటున్నవే. ఈ ఏజ్లో పిల్లలతో యాంకరింగ్ భలే అనిపించింది నాకు. నియర్లీ 8 to 10 kids వరకు యాంకరింగ్లో ఉన్నారు. కొందరు డాన్స్లో, కొందరు యాంకరింగ్లో, కొందరు స్పీచ్. అలా ప్రతి ఒక్క చైల్డ్ని ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ చేసి పార్టిసిపేట్ చేయించారు. సో దీనివల్ల పిల్లలకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, స్టేజ్ ఫియర్ పోతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అవర్ మోస్ట్ అవైటెడ్ మూమెంట్ హియర్ కమ్స్ our little one's turn. And Sanshita. Good evening everyone. Warm welcome to our lovely film. Today we are so happy and excited to see you all here. I am Sivan and I am Sanshita. We are from Senior KG Baddi. Today is not just a ceremony. It is a day full of smiles, fun, memories and little achievements. We laugh together, we learn together. And today we celebrate together. Let's make this evening more special by listening some beautiful news from my friends. I like to invite our dear friend Priyam song to the dais. She is going to share her favorite learning sentence. I'm sure it will be super interesting. Priyam sir, that was lovely. Thank you for sharing your sweet memories with us. I was ready for another amazing sharing. I like to call upon our dear friend Dhruvan onto the dais. He will share his favorite combination. Wow, that sounds exciting. Wow, Dhruvan, that was amazing. Thank you for sharing wonderful news with us. Every little moment we find is very special, and its happiness will always stay in us forever. Thank you everyone for being a part of our special day. Have a joyful and wonderful evening ahead. Constant encouragement.
ఫైనల్లీ మా ఖుషిగాడి యాంకరింగ్ ఫినిష్ అయింది. ఇంతకీ ఖుషిగాడి యాంకరింగ్ ఎలా ఉంది కామెంట్స్లో షేర్ చేసుకోండి. కల్చరల్ ఈవెంట్స్తో పాటు మధ్య మధ్యలో క్లాస్ వైడ్ స్కిట్స్ అందరికీ కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్ తోటి సర్టిఫికేట్స్ ఇప్పించేస్తున్నారు. ఇప్పుడు ఖుషి వాళ్ళ క్లాస్ టర్న్. Shivansh, remarkable Rudranshu, shining Sanshita. సో అది అసలు ఎంత కాన్ఫిడెంట్గా నడుచుకుంటూ వస్తుందో దాన్ని అలా చూడగానే నాకు అది ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ లాగా కాదు, ఏదో అది నిజంగా గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసేసి ఆ కాన్వకేషన్ అటెండ్ అవుతున్నట్టు అనిపించింది. పిల్లలకి సర్టిఫికేట్స్ ఇచ్చేసిన తర్వాత గెస్ట్ ఆఫ్ ఆనర్, ప్రిన్సిపల్ అండ్ క్లాస్ టీచర్ అందరితోటి కూడా పిల్లలకి గ్రూప్ ఫోటో తీస్తున్నారు. సో అలా ఖుషిగాడి కాన్వకేషన్ అయితే అయిపోయింది. మా చిన్నోడైతే కరెక్ట్గా దీన్ని స్టార్ట్ అయినప్పుడే పడుకున్నాడు. నెక్స్ట్ ఇంకా క్లాస్ రూమ్కి వెళ్ళి ఖుషిగాని అయితే పిక్ చేసేసుకున్నాం. అది యాక్చువల్లీ వెయిట్ చేస్తుంది మా కోసం. సో ఫైనల్ ఇలా ఖుషిగాడి కాన్వకేషన్ అయితే అయిపోయింది అండ్ బయట ఫోటో బూత్ పెట్టారు. సో ఖుషిని అండ్ వాళ్ళ ఫ్రెండ్తో అలా కొన్ని పిక్చర్స్ తీసాను అండ్ మేము కూడా కొన్ని పిక్చర్స్ దిగాము. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. ఇంతకీ వ్లాగ్ నచ్చిందా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ సూన్. బాయ్.